నిజంగా ఎగ్జాక్ట్లీ. అంటే మీరు అనుకున్న గోల్ చాలా డిఫరెంట్. దాన్ని మీరు నెరవేర్చడం ఇంకా డిఫరెంట్. అది కాకుండా మీ తరపున అంతమంది వాలంటీర్స్ ఉండడం నిజంగా మీకు, మీ భూమి ఫౌండేషన్‌కి, మా సువర్ణ మీడియా తరపున నిజంగా సెల్యూట్ మ్యామ్. థ్యాంక్ యూ సో ఓకే మచ్. మ్యామ్. అంటే ఇప్పుడు మీరు అనుకున్న మీ గోల్స్ వేరు. మరి మీ ప్రస్థానం రాజకీయాల్లో ఏ విధంగా స్టార్ట్ అయింది? అసలు నేను ఒకటి విన్నాను, ప్రొఫెషనల్ వింగ్ రాష్ట్ర అధ్యక్షురాలు. అంటే అందులో విధులేంటి? ఐటీ వింగ్ రాష్ట్ర అధ్యక్షురాలని అవైతే విన్నాం మేము వేరే వేరే పార్టీలల్లో. దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ మ్యామ్ అసలు? సో అసలు నేను ఎప్పుడు అనుకోలేదండి ఇటువైపు నా జర్నీ టర్న్ అవుతుందని. ఓహో! చంద్రబాబు నాయుడు గారు హ్యాస్ బీన్ మై ఫేవరెట్ లీడర్. Hmm. నేను అసలు రాజకీయాల్లోకి వస్తానని నేను ఎప్పుడు అనుకోలేదండి. కాకపోతే చంద్రబాబు నాయుడు గారిని ఎంతో అభిమానించే వ్యక్తుల్లో నేను ఖచ్చితంగా మొదట ఉంటాను. ఆయన పాలసీస్ ని కానివ్వండి, ఆయన పద్ధతుల్ని కానివ్వండి పాటించడానికి ఖచ్చితంగా ట్రై చేస్తుంటాను. కానీ రాజకీయాల్లోకి రావాలన్న కోరిక కానివ్వండి, రాజకీయాల్లోకి వస్తానని కానివ్వండి ఏ రోజు అనుకోలేదు. సడన్ గా ఒక రోజు లోకేష్ అన్న గారి దగ్గర నుంచి కాల్ రావడం, ప్రొఫెషనల్ వింగ్ అనేది ఒకటి నెలకొల్పబోతున్నాం. ఇది సౌత్ ఇండియాలోనే ఫస్ట్ ప్రొఫెషనల్ వింగ్. ఐటీ ప్రొఫెషనల్స్ కూడా పాలిటిక్స్ లోకి రావాల్సిన అవసరం ఉంది ఈ రోజు మన రాష్ట్రానికి. ఆ ఉద్దేశంతో ఈ వింగ్ నెలకొల్పడం జరుగుతుంది. అదే విధంగా దాన్ని ఒక ఐటీ ప్రొఫెషనల్ లీడ్ చేయాలన్న ఉద్దేశంతో నిన్ను ఎంపిక చేసుకున్నామమ్మా. భూమి ఫౌండేషన్ ద్వారా మీరు దాదాపు రాష్ట్రంలో చాలా సేవ చేశారు. కాబట్టి ఈ పార్టీలో కూడా మీరు ఒక మంచి మార్పు తీసుకురావాలని అడగగానే నాకు రాజకీయాల పట్ల చాలా తక్కువ అనుభవం ఉంది అని లోకేష్ అన్నకు చెప్పడం. తెలుగుదేశం పార్టీ అనేది ఒక యూనివర్సిటీ అండి. ఎందరో కొత్త నాయకుల్ని ఈ రాష్ట్రానికి పరిచయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ నేర్చుకోవడానికి చాలా ఉంటుంది, నీకు ఎటువంటి ఇబ్బంది రాదు అన్న భరోసా లోకేష్ అన్న నాకు ఆ రోజు ఇచ్చారు. తప్పకుండా ఈ రాష్ట్రానికి ఈ సమయంలో ప్రతి ఒక్కళ్ళం ముందుకొచ్చి ఒక మంచి నాయకుడిని, ఒక మంచి గవర్నమెంట్ ని తీసుకురావడంలో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉందని గుర్తించి నేను ప్రొఫెషనల్స్ వింగ్ లీడ్ గా తీసుకోవడం జరిగింది.